మానుకోట మనుషులు మట్టి మనుషులు మంచి మనుషులు ఎప్పుడెప్పుడైతే అవసరమవుతుందో అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తారు. అప్పుడప్పుడు ఆ తెగింపుతోనే త్యాగం చేసి సమాజానికి ఏది అవసరమో అది సాధించుకుంటారు. నాటి తెలంగాణ రజాకర్ల వ్యతిరేక ఉద్యమమైనా లేకపోతే మన ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా మానుకోట యొక్క పాత్ర తెలంగాణ మర్చిపోదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది, దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని వివేకంతోని విచక్షణతోని ఎంతో ఆలోచించి ఓటు వేస్తారు, ఒక మంచి తీర్పునిస్తారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి విద్యావంతులను మేధావులను మాత్రమే ఈ యొక్క గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇది పెద్దల సభ, పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాళ్లను పంపరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు అని చెప్పుకుంటా ఉన్నారు. గతంలో ఆయన పాపం ప్రశ్నించే గొంతు అని అందరూ అనుకున్నారు. మరి నిజంగా నువ్వు ప్రశ్నించే గొంతు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు గడిచింది? 5 నెలలు గడిచింది. 150 రోజులు గడిచిపోయినాయి. ఈ 150 రోజులల్లా ఈ నిజంగా ప్రశ్నించే గొంతు అని చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఒక్క ప్రశ్న వేసిండా? ఒక్క ప్రశ్న 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కూడా అరే 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినాము, వీళ్ళు అదనంగా ఇంకేవో చేస్తామని చెప్తున్నారు, సరే ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. తప్పేం లేదు, అది సహజం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కోసారి మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పును మనం కూడా స్వాగతించాలి. కేసీఆర్ గారు కూడా స్వాగతించారు. మేము నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఉంటాం, ప్రజల పక్షంగా ఉంటాం, తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈరోజు 1000 రూపాయలు అయింది. అదే కాదు, ఉద్యోగస్తులకు డిఏను ప్రామిస్ చేసిండ్రు, బీఆర్సీని హామీ ఇచ్చిండ్రు, కానీ ఏదైనా వచ్చిందా? రాలేదు. ఈ అన్నిటి మీద ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించిందా అని నేను అడుగుతున్నా. ప్రశ్నించే గొంతు ఏమైంది? మూగబోయిందా అని అడుగుతా ఉన్నా. ఇది ప్రశ్నించే గొంతా లేకపోతే కిరాయి గొంతా అని అడుగుతా ఉన్నా. తప్పకుండా ఆ కిరాయి గొంతును ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతు కావాలని ఒకసారి తేల్చుకోవాల్సిందిగా గ్రాడ్యుయేట్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి ప్రతినిధిగా, మన పుట్టబోయే బిడ్డల ప్రతినిధిగా, మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే వ్యక్తిగా రాకేష్ రెడ్డి పోవాలన్నా తీన్మార్ మల్లన్న పోవాలన్నా? మిత్రులారా, ఇద్దరు అభ్యర్థులను పోల్చే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తా. మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండే 34 మంది ఎమ్మెల్యేలు, 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న గారిని తమ భుజాల మీద వేసుకొని గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి ఈయన మీ ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పి తీన్మార్ మల్లన్న గారి మీద 56 కేసులున్నాయి. ఆ 56 కేసుల్లో కొంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించిండనే కేసులున్నాయి. కల్వకుంట్ల కవిత గారితో సహా కొంతమంది మహిళల ఫోటోలు మార్పు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింకులను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అభియోగాల మీద కూడా కేసులున్నాయి. తీన్మార్ మల్లన్న గారే ఆ అఫిడవిట్లో నా మీద 56 కేసులున్నాయని చెప్తూనే ఆ 56 కేసులు ఎందుకు ఏ విధంగా పెట్టిందనేవి కూడా దాంట్లో రాసింది. అదేవిధంగా 8,000 పోస్టులు వచ్చినా కూడా ఆ 8,000 పోస్టులో బ్యాక్లాగ్లో ఎంతో మంది 3,000 మందికి అన్యాయం జరిగిన మన టీచర్ అభ్యర్థుల గురించి కానీ, డిఎస్సి వాళ్ళ గురించి కానీ, ఉద్యోగస్తుల గురించి కానీ, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ గురించి కానీ, వాటన్ని గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి. అందుకొరకే దయచేసి వారికే మీరు ఓటు వేయించాలని చెప్పి కోరుకుంటూ